ఐపీఎల్ 2025లో కొత్త ఛాంపియన్ని చూడబోతున్నాం. అది ఆర్సీబీ అవుతుందా లేదా పంజాబ్ అవుతుందా అని తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా 2 అవర్స్ లేట్ అయింది. మ్యాచ్ మాత్రం థ్రిల్లర్ గా సాగింది. దెబ్బకు పలు రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి. మొదటగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో హైయెస్ట్ చేజ్ ఫస్ట్ టైం ముంబైపై 200+ రన్స్ సక్సెస్ఫుల్ గా చేసింగ్ ఆల్మోస్ట్ 11 years తర్వాత పంజాబ్ ఫైనల్లోకి అడుగు పెట్టడం. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ ఒక్కసారి గేమ్ స్టార్ట్ అయ్యాక ఎంటర్టైన్మెంట్ మాత్రం అదే లెవెల్లో ఉంది. ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 203 స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ 44 రన్స్, నమన్దీర్ 37 రన్స్తో అద్భుతంగా ఆడారు. పంజాబ్ తరపున అజ్మతుల్లా ఓమజ్జాయ్ 2 వికెట్లతో టాప్ బౌలర్గా నిలిచారు. పంజాబ్ కింగ్స్ చేజింగ్లో 204 రన్స్ టార్గెట్ని 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. శ్రేయస్ అయ్యర్ 87 నాట్అవుట్ అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ని ముగించారు. నెహాల్ వరేరా కూడా కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో కొన్ని కీలక మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముంబై బ్యాటింగ్. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ జానీ బేస్తో దూకుడుగా ఆడారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇద్దరు 44 రన్స్ స్కోర్ చేసి స్కోర్ని 200 దాటించారు. చివర్లో నమన్దీర్ 37 రన్స్తో ఫినిషింగ్ కిక్ ఇచ్చారు. ఇక పంజాబ్ చేస్ విషయానికి వస్తే ఓపెనర్స్ ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్యా త్వరగా అవుట్ అయినప్పటికీ జాస్ ఇంగ్లీష్, బూమ్రా ఓవర్లో 20 రన్స్ కొట్టి ఊపు తెచ్చారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, నెహాల్ వరేరా 84 రన్స్ భాగస్వామ్యంతో మ్యాచ్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఇక ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే 13వ ఓవర్. ఆ 13వ ఓవర్లో రీస్టోప్లీ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ వరుసగా 3 సిక్సర్లు కొట్టారు. ఒక్కో సిక్సర్ ఒక్కో రకం. ఈ ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. చివర్లో అశ్వనీ కుమార్ ఓవర్లో శ్రేయస్ 4 సిక్సర్లతో మ్యాచ్ని స్టైల్గా ముగించారు. ఇక ఈ మ్యాచ్లోని ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా పంజాబ్ నుండి శ్రేయస్ అయ్యర్ 41 బాల్స్లో 87 నాట్అవుట్, 8 సిక్సర్లు, 5 ఫోర్లు. ఈ ఇన్నింగ్స్తో శ్రేయస్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో కెప్టెన్గా 2వ హైయెస్ట్ స్కోర్ సాధించారు. నెహాల్ వరేరా 48 రన్స్తో మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక ముంబై తరపున సూర్యకుమార్, తిలక్ బాగా ఆడిన బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయలేకపోయారు. ఇది ముంబైకి పెద్ద దెబ్బ. ట్రెంట్ బౌల్ట్ ఒక కీలక క్యాచ్ డ్రాప్ చేయడం కూడా ముంబైకి ఖరీదైంది. ఇక పంజాబ్ బౌలింగ్లో యుజ్వేంద్ర చహల్ తిరిగి రావడం టీంకి బూస్ట్ ఇచ్చింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత అంటే 2014 తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఫైనల్కి చేరింది. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే డీసీ, కేకేఆర్తో ఫైనల్స్లో ఆడారు. ఇప్పుడు పీబీకేఎస్తో కూడా. ఈ విజయం పంజాబ్ ఫ్యాన్స్కి ఒక ఎమోషనల్ మూమెంట్. ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో గొప్పగా ఆడిన ఈ మ్యాచ్లో శ్రేయస్ ముందు వాళ్ళు నిలవలేకపోయారు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జూన్ 3న ఆర్సీబీతో ఫైనల్లో తలపడనుంది. ఈ ఫైనల్లో ఒక కొత్త ఛాంపియన్ ఖాయం. మరి ఆర్సీబీనా లేదా పీబీకేఎస్ఆ? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కామెంట్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ క్వాలిఫైయర్ 2 రివ్యూ. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? శ్రేయస్ ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.